ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీని బాయ్కట్ చేసి వెళ్ళిపోయినప్పుడు మేము రద్దు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని కూడా రద్దు చేయలేదు, ఈ కొత్త సాంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒకటి. రెండోది వచ్చేసరికి లిక్కర్ కేసులో అందరూ కడిగిన ముత్యాల వైసీపీ నేతలు బయటకు వస్తా ఉన్నారు అనేది రెండు. ఏమంటారు సాంబశివరావు గారు? బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, సుబ్బారావు గారికి, ప్రేక్షకులకు నమస్కారం. ఐ థింక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ 194 ప్రకారంగా 60 days కనుక 60 working days ఆఫ్ అసెంబ్లీ కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ కానీ ఒక సభ్యుడు అటెండ్ కాకపోతే హీ సీట్ మే బి డిక్లేర్డ్ వేకెంట్ అనేది ఒకటి ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఒకటి ఉంది. అయితే ఇండియాలో అది ఫ్రీక్వెంట్ గా కానీ లేదా జనరల్ గా ఇన్వోక్ చేసిన దాఖలాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఏదో సెలవు అనో, హెల్త్ అనో ఏదో ఒకటి అడగటం, రకరకాల రీజన్స్ వల్ల ఆ హౌస్ స్పీకర్ కూడా దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం అనేది గత చరిత్ర. ప్రొవిజన్ అయితే ఉంది. అదే ఇందాక రాంబాబు గారు చెప్పింది కూడా నేను విన్నాను. ఎన్టీ రామారావు గారి విషయం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి విషయం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి విషయం కానివ్వండి, మన స్టేట్ లో కూడా అనేక సందర్భాల్లో ఈ సిచ్యువేషన్ అరైజ్ అయింది. అయినప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఎందుకు ఇన్వోక్ చేయలేదు అంటే ఆయా స్పీకర్స్ అధికారం. ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి బ్రహ్మనాయుడు గారు, స్పీకర్ గారు దాన్ని డిక్లేర్ చేయడానికి కూడా మేబీ సుబ్బారావు గారు దాన్ని క్లారిఫై చేస్తారు. హౌస్ ఆల్సో షుడ్ ఓట్ ఆన్ ఇట్. హౌస్ కూడా ఆ మెంబర్ ఉండాలా, ఆ సీట్ ని వేకెంట్ గా డిక్లేర్ చేయాలనే దాని మీద హౌస్ కూడా మళ్ళీ రిజాల్వ్ చేయాలి, ఓట్ చేయాలి. సరే, ఇదంతా ఉంటుంది కాబట్టి పొలిటికల్ గా కొద్దిగా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి గతంలో ఈ ఉదాహరణలు తక్కువ, అసెంబ్లీకి రాని ఉదాహరణలు ఉన్నాయి కానీ ఆ మెంబర్ సీట్ ని వేకెంట్ గా డిక్లేర్ చేసిన ఉదాహరణలు తక్కువ అని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు రూల్ ఉంటుంది బ్రహ్మనాయుడు గారు, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకూడదని ఉంటది. రోజు హెల్మెట్ పెట్టుకోకుండా చాలా మంది వెళ్తుంటారు. ఒక రోజు పైన ఒక పోలీస్ ఆఫీసర్ ఆపి, అబ్బాయి నీకు హెల్మెట్ లేదు కాబట్టి పలానా రూల్ ప్రకారంగా నీకేదో ఫైన్ వేస్తానంటాడు. యూ కెనాట్ ఆర్గ్యూ అగెన్స్ట్ ఇట్. రోజు వెళ్తున్నారు కదండి, అందరూ వెళ్తున్నారు కదండి, నన్ను ఎందుకు వెళ్ళనివ్వరండి అని అడగడానికి మనకు అధికారం ఉండదు. ఆ రోజు నుంచి రూల్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అధికారులు. అందుకని జనరల్ గా లా ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు కూడా అలాగే ఉంటది కదా. బైక్ మీద ముగ్గురు వెళ్ళకూడదు అంటారు, బైక్ మీద రోజు ముగ్గురు వెళ్తుంటారు, మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కానీ ఒక రోజు ఆపిన తర్వాత వీ కెనాట్, అందరూ వెళ్తున్నారు కదా నేను ఎందుకు వెళ్ళకూడదు అనేది కెనాట్ బి అవర్ డిఫెన్స్. కాబట్టి ఇది ఎందుకు దీన్ని కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారంటే కొత్త సాంప్రదాయం కాకపోవచ్చు, ఇప్పుడున్న హౌస్ పరిస్థితులు, ఇప్పుడున్న లీడర్షిప్ ఆలోచనలు ఆ ప్రొవిజన్ ని ఇన్వోక్ చేయాలని స్పీకర్ గారు అనుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ అప్ టు హిమ్. ఆ తర్వాత హౌస్ దాని మీద రిజాల్వ్ చేస్తుంది. ఒకవేళ దాన్ని వెకేట్ చేయాలి, వేకెంట్ గా డిక్లేర్ చేయాలని హౌస్ తీర్మానం అయితే దెన్ వీ హ్యావ్ టు గో విత్ దట్. దాంట్లో మన చర్చ కంటే కూడా స్పీకర్ హౌస్ ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, లిక్కర్ కేసులో ఐ థింక్ గవర్నమెంట్ కూడా 90 days లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉండాల్సింది. చేశారా లేదా అది ఒక్కటే రీజనా, అందుకే వాళ్ళకి ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చింది. ఆటోమేటిక్ గా బెయిల్ రావడం అనేది కూడా హక్కే కదా. ఎలిగేషన్ ఉన్నప్పుడు ఎవరన్నా అరెస్ట్ చేసినప్పుడు 90 days లో మనం కనుక సరిగ్గా పనిచేయకపోతే, కనీసం ఛార్జ్ షీట్ వేయకపోతే ఆటోమేటిక్ గా బెయిల్ వస్తుందని ఉంది. దాని ప్రకారంగా వాళ్ళకి బెయిల్ వచ్చి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ బెయిల్ వచ్చినంత మాత్రాన కేసులో ఏమీ లేదా, కేసు అంతటితో ఆగిపోతా అనేది ప్రాబబ్లీ నాట్ ట్రూ. దాన్ని ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కెన్ కమ్ బ్యాక్ అండ్ ఆల్వేస్ దే కెన్ ఫైల్ రిలవెంట్ ఎవిడెన్సెస్. అది ఉంటది. సో మీరు చెప్పారు ఒక స్పెషల్ కేసు కింద వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రీజన్ కోసం ఆయనకు ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పించింది కోర్టు. మళ్ళీ 11వ తారీఖున ఆయన హీల్ బి బ్యాక్ ఇన్ ద ప్రిజన్ అనేది కూడా చెప్తున్నారు. అన్లెస్ ఈలోపు ఏదైనా బెయిల్, రెగ్యులర్ బెయిల్ వస్తే తప్పితే ఇట్స్ ప్యూర్లీ కండిషనల్ బెయిల్. వీళ్ళందరికీ కూడా కండిషనల్ బెయిల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ స్పెసిఫిక్ కండిషన్స్. దేశం దాటి వెళ్ళకూడదు అనేటువంటి కండిషన్స్ తో కూడిన బెయిల్ అయి ఉంటుంది కదా సార్? ఉన్నాయి. అంటే కేసెస్ బీయింగ్ పర్సూడ్ కోర్టు పరిధిలోనే ఉంది, కోర్టు ఏం డిస్పోజ్ చేయలేదు. కాకపోతే ఇవన్నీ కూడా టెక్నికల్ రీజన్స్, మోర్ లీగల్ రీజన్స్ దాన్ యాక్చువల్ గా జరిగిందా జరగలేదా, లిక్కర్ స్కామ్ లో వీళ్ళ పొజిషన్ ఏంటి, వీళ్ళు చేశారా లేదా అన్నది ఓన్లీ ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ మనకు అర్థం అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఏంటంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, ఎనఫ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అడిగింది, అరెస్ట్ చేశారు, ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఈ లోపు ఫర్ డిఫరెంట్ రీజన్స్ మిథున్ రెడ్డి గారికి ఒక రీజన్ తోటి, వీళ్ళకి ఒక రీజన్ తోటి
కండిషనల్ బెయిల్స్ వచ్చినాయి. కండిషనల్ బెయిల్ రావడం కూడా ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్, ఇట్స్ ఎవ్రీబడీస్ రైట్. ఆ రైట్ ప్రకారంగా నాకు వచ్చినాయి. మిథున్ రెడ్డి గారికి ఐ థింక్ అది మరీ స్పెసిఫిక్ గా రిస్ట్రిక్టెడ్ బెయిల్ వచ్చింది కాబట్టి 11వ తారీఖు మళ్ళీ ఆయన వెనక్కి వెళ్తారు. సో ఇదంతా కూడా లీగల్ ప్రాసెస్ నడుస్తుంది, కేసు నడుస్తుంది. ఆ కేసులో నిందితులా కాదా, నిందితులైతే ఏం చేయాలి, కాకపోతే ఏం చేయాలి అనేది డ్యూ కోర్స్ లో మనకి కోర్ట్స్ చెప్తాయి. ఇదంతా కూడా ప్రాసెస్ గానే చూడాలనేది నా అభిప్రాయం. రైట్. ఫ్రమ్ రైట్.